తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ శ్రేణులు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం రైతులను ఆదుకోవాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నాయకులు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇసుకుపోతూ ఉన్నారు. నువ్వు టీవీలో కనపడుతుంటే ఇదేం మొక్కం అని చెప్పేసి టీవీలు కట్టేస్తున్నారు ఈవేళ. ఎందుకంటే నువ్వు అలాంటి హామీలు ఇచ్చావు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు అలాంటి హామీలు ఇచ్చారు. ఇవి నెరవేర్చగలమా లేదనే కనీసం మానవతా దృక్పథంతో కానీ నీకున్నటువంటి అనుభవాలతో కానీ నువ్వు ఆలోచించుకోకుండా హామీలు ఇచ్చావు. ఈవేళ ఏ హామీ అమలు చేయలేదు. కేవలం పెన్షన్ ఇస్తున్నావు అంతే. తతిమయన్ని అలా ముట్టుకుని వదిలేస్తున్నావు. చేత ఇది ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాలి. ఏమైనా సరే ఎలాంటి త్యాగాలకైనా మేము వెనుకాడకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పటికైనా రైతుకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు మేమందరం కూడా ముందుండి రైతుల పక్షాన పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది. యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లలో దళారుల తరపున విక్రయిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రైతులకు కావాల్సినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వమే దగ్గరుండి అమ్మిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అందరిగా మనం చేస్తాం. గాజువాక్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొని మాట్లాడారు. సరళీకృత వస్తు సేవల పన్ను మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారస్తులకి ఊరట కలిగించే అంశమని, దేశ భవిష్యత్తుకి మార్గదర్శకం కానున్న గొప్ప చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే జీఎస్టీ సరళీకృత విధానం, న్యూ జీఎస్టీ రెజిమ్ ఈ దేశంలో తీసుకొచ్చారో మొత్తం ప్రజలందరూ హర్షాతిరేకంగా స్వాగతించడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకి లాభం చేకూరే విధంగా కంపోజిట్ రేట్ 1% ఇవ్వటం, అలాగే జీఎస్టీ స్లాబ్ 4 స్లాబుల విధానం 28% పూర్తిగా తొలగించి కేవలం 18%, 5%కే ఈ యొక్క జీఎస్టీని విధించడం ద్వారా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు స్వాగతం పలకడం జరుగుతుంది. ఇవాళ నిత్యావసర సరుకుల యొక్క ధరలు తగ్గుతాయి. ఏవైతే మనం వాడుతున్న అనేక రకాల హార్డ్వేర్, మిగతా అనేక ఏవైతే ఉన్నాయో మొబైల్స్, అలాగే మన యొక్క టీవీస్, వీటి యొక్క ధరలు కూడా తగ్గబోతున్నాయి. వీటితో పాటు పరిశ్రమలు ఎవరైతే చిన్న పరిశ్రమలు ఉంటారో వాళ్ళందరికీ కూడా కంపోజిట్ రేట్ తీసుకురావడం కారణంగా 1,50,00,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆసరా కేవలం 1% కట్టితే సరిపోతుంది. ఆ విధంగా గొప్ప అవకాశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇది పూర్తిగా దోహదపడుతుంది. దాంతో పాటు వ్యాపారస్తులు మరింతగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం దక్కుతుంది. ఏవైతే మనం వాడకూడని వస్తువులు ఉన్నాయో, సిగరెట్, గుట్కా, తంబాకు, వీటిపైన 40% సుంకాలు విధించడం ద్వారా వాటిని నిరుత్సాహపరచాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. దేశంలో ఒక కొత్త విధానాన్ని, అలాగే మంచి ఉత్సాహాన్ని పరిశ్రమలు మధ్యతరగతిలో కల్పించడానికి వాళ్ళ కొత్త జీఎస్టీ రెజిమ్ ఉపయోగపడుతుంది. కనుక ప్రజలందరూ స్వాగతపరుస్తున్నారు. ఇవాళ గాజువాక జంక్షన్ లో పాలాభిషేకం చేయడం జరిగింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఇవాళ పాలాభిషేకం చేశాం. రేపు సెప్టెంబర్ 22న దీపావళి, దసరా ముందే వచ్చాయనే విధంగా ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకునే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించింది. అనేక రకాల విషయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి వరాల జల్లు కురిపించే విధంగా నరేంద్ర మోడీ గారు గతంలో అనేక ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. మన ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కి సుమారు 11,440 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ రక్షించడం జరిగింది. రైల్వే జోన్ సంబంధించి పూర్తి సామర్థ్యంతో నడవబోతుంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు 1,80,000 కోట్లు రావటం జరిగింది. నిన్ననే బీపీసీఎల్ సంబంధించిన పెట్రోకెమికల్ కాంప్లెక్స్
సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోతున్నాయి. ఏదైతే సెమీ కండక్టర్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అనేక రకాల పెట్టుబడులు రాష్ట్రానికి రావటం, ఆ యొక్క పెట్టుబడులు వస్తున్న తరుణంలో జీఎస్టీని సరళీకృతం చేయటం ఏదైతుందో నిజంగా అందరం స్వాగతించాలి. కనుక తప్పనిసరిగా ఈ జీఎస్టీ తగ్గించిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తుంది. కర్నూలు జిల్లాలో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు యూరియా అమ్మిన వారిపై, సరిహద్దుల వద్ద అక్రమంగా సరఫరా చేసిన వారిపై 5 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. చెక్పోస్టుల వద్ద పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులతో సంయుక్త తనిఖీలు చేపడుతున్నట్టు ఆయన తెలియజేశారు. ఉల్లి కొనుగోలు నిర్ణీత ధరకే జరుగుతుందని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు. యూరియాకి సంబంధించి చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. సో ఇంటర్ డిపార్ట్మెంటల్ అంటే మల్టీ డిపార్ట్మెంట్ ఆ టీమ్స్ వేసాం. అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, పోలీస్ అందరూ కలిపి టీమ్స్ వేసిన తర్వాత ఆల్ రిటైల్ అవుట్లెట్స్ అంటే 172 అవుట్లెట్స్ అన్ని కూడా ప్రతి అవుట్లెట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రైవేట్ అవుట్లెట్ దగ్గర విఆర్ఓని విఏలని పెట్టి సేల్స్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి ఈ విధంగా అధిక రేట్లకు కానీ లేదా లింకేజ్ పెట్టి కానీ చేస్తున్నటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటూ ఇప్పటికి 3 లైసెన్సులు క్యాన్సిల్ చేశామండి. ఒక 13 6A కేసులు బుక్ చేయడం జరిగింది. అప్పుడు ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పారు, అది ఎఫ్ఐఆర్ చేశారు. అలాగే 14 చోట్ల స్టాప్ సేల్ చేసాం. దాదాపు 1,30,00,000 రూపాయల స్టాక్ ని సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నాం. దీంతో కొద్ది వరకు ఇక్కడ ఇష్యూ లేకుండా ఉంది యూరియాకి సంబంధించి. సో ఫర్దర్ గా ఇది కంటిన్యూ అవుతుంది. యూరియా అవైలబిలిటీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదండి. యూరియా ఎప్పటికప్పుడు వస్తున్నది కూడా జిల్లాలో అందుబాటులో తీసుకున్నాం. ఇప్పుడు మొన్న మనం ఒక 31 బ్యాగులు 31 బ్యాగ్స్ మనం మంత్రాలయం దగ్గర ఇక్కడ పట్టుకున్నాం. మాధవం దగ్గర ఇక్కడ ఏంటంటే రైతు యాక్చువల్ గా ఇక్కడ పొలం ఉంది, కర్ణాటక బార్డర్ లో కూడా పొలం ఉంది. సో ఇక్కడ ఒక 30 బ్యాగులు అక్కడ తీసుకెళ్ళడానికి దే ప్లాన్. సో ఇటువంటి జరిగాము. సో మెయిన్ గా ప్రైవేట్ డైవర్షన్ అనేది కాదు. సో ఈ డైవర్షన్ అనేది ఏం జరిగిందంటే ఒక 2 బ్యాగులు ఒక రైతు, ఇంకో చోట 30 బ్యాగులు. సో టూ కేసెస్ ఆ విధంగా డైవర్షన్ పెట్టింది. మిగతా కేసులు పెట్టిందంటే ఎక్కువ ప్రైస్ అమ్ముతుంది. సో వాళ్ళు అడిషనల్ గా రైతు అమ్మడం ఒకటి, ఇంకో ప్రోడక్ట్ కొంటే ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ 2 కలిపి కొంటే ఇస్తామన్నది. సో అందుకే ఏం చేసామంటే మనం ప్రైవేట్ లో మినిమైజ్ చేస్తాం. ప్రైవేట్ 30% కి తీసుకొచ్చేసి మాక్సిమం గవర్నమెంట్ సేల్స్ ద్వారా ఆర్ఎస్కే ద్వారా అమ్మడానికి డిస్ట్రిబ్యూటింగ్. పోలీస్ సిబ్బందితో పాటు విజిలెన్స్, తర్వాత ఎక్సైజ్, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చెకింగ్ చేస్తున్నారు. సో దట్ తెలంగాణ, కర్ణాటక స్టేట్స్ కి ఇక్కడ నుంచి యూరియా డైవర్ట్ కాకుండా చూడడానికి. దీంతో పాటు జాయింట్ టీమ్స్ తరచూ రోజు జాయింట్ రేడ్స్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో పాటు రోజు స్పాట్ ఇన్స్పెక్షన్ అన్ని చోట చేస్తున్నాము. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు యూరియా. ఉల్లిపాయ గురించి కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు క్లియర్ గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 1200 రూపీస్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ కి కొనుగోలు చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో పాటు కొద్దిగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు. అందరూ ఉల్లి రైతులకి మా గవర్నమెంట్ తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్, ఇవన్నీ ఫేక్ ప్రచారాలని నమ్మొద్దు. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు సంప్రదిస్తే వి విల్ గివ్ యూ ద సొల్యూషన్. బట్ ఇలా కాకుండా కొన్ని వీడియోలు స్ప్రెడ్ చేయడము, తర్వాత ధర్నా చేయడము, అవన్నీ చేస్తే మనకే ఇబ్బంది అవుతుంది రైతులకి. సో ఏదైనా ఇష్యూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురావాలి. బట్ క్లియర్ పిక్చర్ ఏమంటే 1200 రూపీస్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ తో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తా ఉంది. సో రాబోయే రోజుల్లో యూరియా గురించి, ఉల్లిపాయ గురించి పోలీస్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ నుంచి కూడా కంటిన్యూస్ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు ప్రివెంట్ రైతులకి ఇబ్బంది జరగకుండా చూసుకోవడం అడ్మినిస్ట్రేషన్ ఒక. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం గ్రామీణ పరిధిలోని తండెంవల్స్లో రైతులకు యూరియా పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్న. ఏ ఒక్క రైతు యూరియాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. వైసీపీ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్న మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. మెడికల్ కాలేజీల వ్యయంపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు సవాల్. ఎరువుల కోసం రైతులు గగ్గోలు పెడుతుంటే కూటమి సర్కార్ విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ను సందర్శించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ట్రేడింగ్ ప్రారంభ సూచికగా బెల్ మోగించిన నందమూరి హీరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.